దేవుని పేరిట కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ కూడా ఆదివార సమయమున ఆరాధించడానికిని బలులో పాల్గొనడానికిని మనకు హృదయములని సరి చేసుకోవడానికి కూడి వచ్చినటువంటి బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి దినములు, గడిచినటువంటి సంవత్సరములు ఎంతగానో దేవుడు మనల్ని కాచి కాపాడుతూ తన యొక్క యోగక్షేమములని మనకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. తన కృప ద్వారా మనమందరము కూడా ఎంతగానో రుణస్థులమై ఉంటూ ప్రార్థనలో వందనములు చెల్లించుకొనుచు ఇంకను మన ఆత్మీయ జీవితముని సరి చేసుకుంటూ ముందుకు సాగువారముగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలమైనటువంటి వారమందరము కూడా దేవుడు కోరుకునేది యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయినటువంటి యెహోవా కోరుకుంటున్నటువంటి మాట, ప్రతి ఒక్క నరుడు, ప్రతి ఒక్క బిడ్డ సంపూర్ణమైనటువంటి ఆత్మీయ స్థితిలో వారు లోకములో జీవించాలి. సంపూర్ణమైనటువంటి ఆత్మీయతతో వారు దేవుని సన్నిధానంలో వారు గడపాలి. వారు ఒక పరిపూర్ణతలోనికి రావాలి. వారు సంపూర్ణమైనటువంటి ఆత్మీయ స్థితిని కలిగి జీవించి పరలోక రాజ్యంలో అడుగు పెట్టాలనేది తన యొక్క కోరిక. ఏ నరుడు కూడా పాపముతో జీవించకూడదని, ఏ నరుడు కూడా పాపములో చనిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు పరలోక రాజ్యంలో తనకి మహిమకరముగా ఉన్నటువంటి సింహాసనముని కూడా వదిలిపెట్టి లోకమునికి వచ్చినట్టుగా మనము లేఖన వాక్యములు చూస్తూనే ఉంటాం. ఆయన వచ్చిన వాడై ఉన్నాడు. ఆయన రీసెంట్గా ఏదో కల్పితముతో వచ్చినటువంటి వాడు కాదు, కానీ ఆయన ఉన్నవాడై ఉన్నాడు. ఈ లోకమునికి వచ్చిన వాడై ఉన్నాడు. ఆయన ఉండి భూమి మీద నరులు చేయించినటువంటి పాపములని చూచిన వాడై ఉండి వారి పాపం వలన వారు మరణమును పొందుకొనుచున్నారు. మరణము వారిని మృంగివేయుచున్నది. కాబట్టి మరణపు ముళ్ళుని విరిచివేయాలని యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణముని సమర్పించి మరణపు ముళ్ళుని విరిచి మరణమునికి చోటు లేకుండా, అనగా రెండవ మరణం అనేటువంటి స్థానముని తీసివేసి జీవములోనికి నడిపించేటువంటి బాటలో మనని నడిపించాలని ఆశపడుచు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సందర్భములలో మాట్లాడుతూ ఉన్నటువంటి సందేశములో ఒక చిన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఈ విధమైనటువంటి మాటలు పలుకుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనము నుంచి 21వ వచనము వరకు మనము చూసుకుందాం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనవలెను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడగగా, యేసు చెప్పాను. అందుకు ఆ యవ్వనుడు, ఇవన్నీ అనుసరించుచూనే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగెను. చదవండి. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి చిన్నవాడు యేసు ప్రభువారితో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నటువంటి సందర్భములలో ఆజ్ఞలను నీవు గైకొనాలి,
నీవు పరలోక రాజ్యములోనికి, నిత్య జీవితంలోనికి రావాలి, నిత్య జీవితంలోనికి నువ్వు ప్రవేశించాలి అని అంటే దేవుని ఆజ్ఞలను నీవు పాటించాలి అనేటువంటి ఒక మాటని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతూ ఉన్నారు. అప్పుడు చిన్నవాడు అడుగుతున్నాడు, ఏ ఆజ్ఞలను నేను పాటించాలి, వాటిని ఏవి నాకు చెప్పుము అనేటువంటి ఒక మాట అడిగినందుకు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి యొక్క ఆజ్ఞలన్నింటినీ చెప్పబడిన తర్వాత చిన్నవాడు చెప్పిన సమాధానం ఏమిటి? నేను ఇవన్నీ బాల్యము నుండే నేను పాటించుచున్నాను కదా అని అంటున్నా. అందుకు యేసు ఏమని చెబుతున్నాడు అక్కడ? చదువుకుందాం అక్కడ. అందుకు యేసు ఏమని చెబుతున్నాడు అక్కడ? నీవు పరిపూర్ణుడవగుటకు. చూడండి, బాలుడు చెప్పిన సమాధానం ఏమిటి అక్కడ? నేను చిన్నతనము నుంచి ఇవన్నీ నేను పాటిస్తూనే ఉన్నాను కదా అని అన్నాడు. మనము కూడా చిన్నతనము నుంచేలే కదా, తల్లిదండ్రులు క్రైస్తవులుగా ఉన్నప్పుడే, దేవుని సేవకులుగా, దేవుని యొక్క పరిచారకులుగా ఉన్నప్పటి నుంచేలే పుట్టిన వారముగా ఉన్నటువంటి బిడ్డలమైన మనం అందరము కూడా దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానుకలు వేస్తున్నాం. చిన్నవాడు అలాగే చిన్నతనము నుంచే అన్నీ పాటిస్తూ ఉన్నాను, నాకు ఇంక ఏమి కొదువో అని మాట్లాడుతున్నాడు. మనమన్ను కూడా అనుకుంటూ ఉంటాం, నాకు ఏమి కొదువో, ప్రార్థనకి ప్రార్థన చేసుకుంటున్నాను, వాక్యము చదువుకుంటున్నాను, దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నాను అని అనుకుంటూనే ఉన్నాము. సరిచేసుకోవలసినటువంటి ఒక బాధ్యత మన మీద ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు చిన్నవాడితో చెబుతున్నాడు, ఇవన్నీ పాటిస్తున్నావు మంచిదే, అయినను నీ దగ్గర ఒకటి కొదువుగా ఉన్నది. నీవు పరిపూర్ణుడవగుటకు నీకు కలిగి ఉన్నటువంటి ఆస్తిని బీదలకు ఇచ్చేసేయి, నన్ను వెంబడించుము అని అన్నాడు. అక్కడ మనలో కూడా ఏదో ఒక కొదువ ఉంటూనే ఉన్నది. కొదువ లేనటువంటి ఒక స్థితిలో నువ్వు ఉన్నావని నువ్వు అనుకున్నట్లయితే నిన్ను నీవు మోసపరుచుకుంటున్నట్లే. దేవుని సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేయించినటువంటి ఒక నీవు దేవునిని అడుగుతున్నావా, దేవా నేను ఏ విషయంలోనైనా ఇంకను కొదువుగా ఉన్నానేమో నాకు తెలియపరచుము, నన్ను సరిచేయము, నీకు ఆయాసకరమైనటువంటి ఒక పనులు నేనేమైనా చేయుచున్నానేమో నాకు తెలియపరచుము అని ప్రార్థన చేయుచున్నావా? ఏదో ప్రార్థన ముగించుకొని వాక్యమును చదువుకొని వెళ్ళిపోతున్నావా? అది అనుదిన చర్యలో ఒక భాగముగానే ఉండిపోతుందే కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నటువంటి ఒక మాటకి ఇంకా నువ్వు చేరువుగా లేవు, నువ్వు దగ్గరగా లేవు. యేసుక్రీస్తు ప్రభువారు చిన్నవాడికి చెబుతూ వస్తూ ఉన్నటువంటి ఒక మాట, నీవు పరిపూర్ణుడవగుటకు. చిన్నవాడేమని నేను అన్ని పాటిస్తూనే ఉన్నాను, మనము అన్ని పాటిస్తూనే ఉన్నాం. ఆదివారంలో వస్తున్నారు, మీరు బలలో పాలు పొందుతున్నారు, కానుకలు వేస్తున్నారు, వాక్యమును వింటున్నారు, వాక్యమును చదువుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, సమయము దొరికినప్పుడు వాక్యమును వింటూనే ఉన్నారు, మంచిదే. అయినా ఏదో కొదువుగా ఉన్నది. అది దేవుని సన్నిధానంలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే ఆ కొదువుగా ఉన్నదేదో నీవు పరిపూర్ణుడవగుటకు దేవుడు నీకు తెలుపుతూనే ఉంటాడు. దావీదు భక్తుడు ఎంతో భక్తిపరుడుగా ఉంటాడు. యెహోవా తండ్రి పట్ల, దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగినటువంటి దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? కీర్తనలు 26వ కీర్తన 2వ చరణములో ఏమని మాట్లాడుతున్నాడు? కీర్తనలు 26వ కీర్తనలు 2వ చరణములో ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి చూసుకుందామా? యెహోవా నన్ను పరిశీలించుము, పరీక్షించుము, నా అంతరంద్రియములలో నా హృదయములో పరిశోధించుము. నన్ను పరీక్షించుము, పరిశీలించుము, పరిశోధించుము, నా హృదయములో ఉన్న ఆలోచన విధానం ఏమై ఉన్నదో నాకు తెలియపరచుము అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడన్నా ఆలోచించావా? దావీదు భక్తుడు దేవునికి ఎంతో సన్నిహితుడు, అభిషేకమును పొందుకున్నవాడు, ఇజ్రాయెల్ ప్రజల మీద రాజుగా ఉండడానికి
దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తిగా ఉన్నటువంటి దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నారండి? నా హృదయాంతరంగములో ఇంకేమన్నా కొదువుగా ఉన్నట్లయితే నాకు తెలియపరచుము దేవా. నన్ను పరిశీలించి పరిశోధించు. నిన్ను నువ్వు పరీక్షించుకునేటువంటి స్థితిలో ఉన్నావా? దేవుని అడగగలుగుతున్నావా? దేవునితో మాట్లాడి, ప్రభువా నన్ను సరిచేయి, ప్రభువా నేను ఇంకెక్కడన్నా లోపములో ఉన్నట్లయితే నన్ను సరిచేసి, నీ యొక్క వాక్యముతో నన్ను సరిచేసి, నీ బాటలలో నన్ను నడిపించమని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నావా? నామకార్థమైనటువంటి ఆత్మీయ స్థితిని నీవు జీవిస్తున్నావా? దేవుడి దినమున మనల్ని పరీక్షించి అడుగుతున్నాడు, ఎలాగున్నది నీ ఆత్మీయ జీవితము? పరిపూర్ణుడవగుటకు నీవు ఇంకను ఏదో కొదువులో ఉన్నావు. పరిపూర్ణుడవగుటకు నీవు చేయవలసినటువంటి పనిని ఇంకా చేయటం లేదు. దేవునిని అడుగు, తెలుసుకో. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఏదో కొదువులో ఉన్నావు. పరిపూర్ణుడవగుటకు నీవు దేవుని సన్నిధానంలో ఇంకను మార్చుకునే స్థితిలోనే ఉండాలి. మన హృదయముని ఎప్పటికప్పుడు పరీక్షించబడుతూనే ఉండాలి, పరిశీలించబడుతూనే ఉండాలి. దేవుని దగ్గర మనం అడుగుతూనే ఉండాలి, దేవా ఇంకా ఏమైనాను నాలో కొదువుగా ఉన్నట్లయితే నాకు తెలియపరచుము. యేసు ప్రభువారు ఏమని చెబుతున్నారు తెలుసా? మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనములో ఏమని మాట్లాడుతున్నారండి? మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనములో ఏమని మాట్లాడుతున్నారండి? మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. పరలోకపు తండ్రి ఎలా ఉన్నాడండి? పరిపూర్ణుడుగా ఉన్నాడు. ఇందాక చదువుకున్నటువంటి మూలవాక్యములు ఏమని చదువుకున్నాము? అందుకు యేసు నీవు పరిపూర్ణుడవగుటకు పరిపూర్ణత లేదు, సగం ఆత్మీయ జీవితము. ఒకానొక సందర్భములో ఏమని మాట్లాడతాడు? నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులివెచ్చని స్థితిలో ఉన్నావు. 2 నాలుకలు కలిగినటువంటి ఆత్మీయ స్థితిలో నీవు జీవించుచున్నావు. అమ్మా, అయ్యా, సంగమా, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉన్నది? నులివెచ్చని స్థితిలో నీవు జీవించుచున్నావేమో ఒకసారి పరీక్షించుకో. మనం అనుకుంటున్నాము, నేను ఆత్మీయత కలిగి ఉన్నాను కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, బలలో పాలు పొందుకుంటున్నాను కదా, ప్రార్థన చేసుకుంటున్నాను కదా, వాక్యం చదువుకుంటున్నాను కదా అనుకుంటూనే ఉన్నాము. కానీ ఇంకా ఏదో లోపముతో ఉంటూనే ఉన్నాం. ఏ నరుడు పర్ఫెక్ట్గా లేడు, ఏదో ఒక లోపముతో కనబడుతూనే ఉన్నది దేవుని కనుదృష్టికి. కాబట్టి మనం ఏమై ఉండాలి? పరిపూర్ణతలోనికి రావడానికి దేవుని సన్నిధానంలో మనము దావీదు వలె ప్రార్థన చేయాలి. దేవా, నా హృదయంలో ఉన్న ఆలోచన విధానములన్నింటినీ నీవు పరిశీలించి పరిశోధించు. ఎలాగున్నానో ప్రార్థన చేసుకుంటున్నామా? అడుగుతున్నావా తల్లి, అమ్మా, అన్న ప్రార్థన చేసుకుంటున్నారా? ఎలాగున్నది నీ ఆత్మీయ జీవితము? దేవుని దగ్గర నువ్వు మోకరించి, అయ్యా ఇంకా నేను సరి చేసుకోవలసినటువంటి స్థితిగతులు ఏమని ఉన్నట్లయితే నాకు తెలియపరచుమని దేవుని వేడుకుంటున్నావా? నీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడుగా ఉన్నట్టుగా నీవును పరిపూర్ణతలోనికి రావాల్సిందే. ఆయన ఏ పని చేసినను పరిపూర్ణతతో చేశాడు. ఆయన ఏ మాట పలికినను పరిపూర్ణతతో మాట్లాడి ఉన్నాడు కదా. ఆదాముని సృజించిన తరువాత తను ఆలోచించిన విధానం ఏంటి? యెహోవా తండ్రి భూమి మీద జీవించుచున్న ప్రతి జంతువుకి జతలుగా వాటి తోడు ఉన్నది, మానవుడికి తోడు లేడు. కాబట్టి ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి అంటే ఏం చేయాలి? తనకంటూ ఒక సాటి అయిన సహాయము కావాలని ఒక పరిపూర్ణతలోనికి తెచ్చిపెట్టి ఉన్నాడు. గాడ్ నీడ్స్ ఎ పర్ఫెక్షన్. ఒక పర్ఫెక్ట్గా ఉండేటువంటి ఆత్మీయ స్థితిని కోరుకొనిచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీద జీవించుచున్నటువంటి కాలములో తను ఎలాగున్నాడంటో తెలుసా? హెబ్రీ 5:7 మనకి కనబడుతుంది. ఇది చదువుకుందామా? హెబ్రీ 5:7 శరీరధారి అయినటువంటి దినములలో ఆయన మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానిని
ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. అంత పర్ఫెక్ట్నెస్ కలిగి ఉన్నందుకు యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరింపబడిన వాడుగా ఉన్నాడు. ఒక సామాన్యమైనటువంటి ఆత్మీయస్థితి కాదమ్మా. అమ్మా, మనము చేసేటువంటి ప్రార్థన, చదువుకుంటున్నటువంటి బైబిలు కేవలం మనం ఏమనుకుంటున్నామంటే ఐఎమ్ పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాం. ఇంకా ఏదో లోపముగా ఉన్నాం. ఆ లోపముని సరి చేసుకుంటే చాలా మంచిది. శరీరధారి అయినటువంటి దినములలో యేసు క్రీస్తు ప్రభువారు తన్ను తాను సమర్పించుకోవలసినటువంటి స్థితిగతులలోనికి వచ్చేసరికి హీ హిమ్సెల్ఫ్ తన్ను తాను ఇంకను సరి చేసుకుంటూనే ప్రార్థనలతో యాచనలతో తను తాను తగ్గించుకున్న వాడుగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించిన వాడుగా కనబడుతున్నాడు. నీ ఆత్మీయస్థితి ఎలాగున్నదో ఒకసారి పరీక్షించుకో. ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యమును చదువుకుంటున్నామనే సంతృప్తితో నువ్వు దినమును గడుపుతున్నావేమో, ఇంకను ఏదో లోపము కలిగినే ఉంటున్నా, ఇంకా ఏదో మచ్చ మిగిలిపోయి ఉన్నది. ఆ లోపము ఏదో ఉన్నది. ఆ లోపముని మనము సరి చేసుకోవాలి. మనమందరము నులివెచ్చని స్థితిలోనే ఉన్నాం. ఏ కాలమునికి ఆ కాలం అన్నట్టుగా గొడుగు పడుతూనే ఉన్నాం. ఏ సమయమునికి ఆ సమయం అన్నట్టుగా మనము త్రోవ తప్పుతూనే ఉన్నాం. సరిచేసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. చిన్నవాడు చెప్పినటువంటి ఒక మాట, ఇది నేను బాల్యము నుండి పాటిస్తూనే ఉన్నాను కదా. ఏమేం పాటించాడంటే ఒకసారి చదువుకుందామా? మత్తయి సువార్త 19:21 నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలివద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, సన్మానించాలి తల్లిదండ్రులని, నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమింపవలెను అని చెప్పిన ప్రతీది కూడా నేను పాటిస్తూనే ఉన్నాను కదా దేవా. నా తల్లిదండ్రులను సన్మానిస్తున్నాను, నేను వ్యభిచరించటం లేదు, నేను చెడు చూపు చూడటం లేదు, నేను అన్నీ సరి చేసుకుంటూనే ఉన్నాను, నేను అంత పర్ఫెక్ట్గానే ఉన్నాను కానీ అని అనుకుంటున్నా. పౌలు భక్తుడు కూడా ఏమంటాడు? నాకు నేనుగా ఆలోచించుకొని చూస్తే నేను పర్ఫెక్ట్గానే కనబడుతున్నాను అనుకుంటాను, కానీ వాక్యం అనే అర్థము దగ్గరికి వచ్చేసరికి మన యొక్క లోపములేంటో మనకి తెలపబడుతూనే ఉంటాయి. ఈ వాక్యపు వచనముని నేను ఈ దినమున చెప్పడానికి గల కారణము, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నిన్న గడిచిన దినమున మోకరించి ప్రార్థన చేస్తూ నన్ను నేను అడుగుతున్నాను, అయ్యా ఏంటి నా ఆత్మీయస్థితి, నేను ఇంకా ఏం చేయాలో నాకు తెలియచేయము, ఎక్కడో నేను లోపమును కలిగి ఉన్నాను అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాక్యపు వచనముని నాకు జ్ఞాపకం చేస్తున్నాడు యేసు ప్రభువారు. నీవు పరిపూర్ణుడవగుటకు ఇంకను సరి చేసుకోవలసిందే. ఒక అసంపూర్ణతతో కూడుకున్నటువంటి ఆత్మీయస్థితిని దేవుడు కోరుకోవటం లేదు. అందుకే కదా యేసు ప్రభువారు ఏమని చెబుతున్నాడు? ప్రభువా అని ప్రతోడు కాదు పరలోకమునికి వచ్చేది, ఒక పరిపూర్ణత కలిగి ఉన్నటువంటి ఆత్మీయస్థితి కలిగిన వారు మాత్రమే పరలోక రాజ్యంలోనికి వస్తారు. ఏమంటున్నాడు అక్కడ యేసు ప్రభువారు? నా పరలోకపు తండ్రి చిత్తము చొప్పున నడుచుకునేవారు మాత్రమే అని అంటున్నాడు. పరలోకపు తండ్రి యొక్క చిత్తం ఏంటో గ్రహించుచున్నావా? మరి మోకరించి ప్రార్థన చేయుచున్నావా? సంఘానికి ఎందుకు వస్తున్నావు? కేవలము ఇతరులని పలకరించడానికి వస్తున్నావా? కొన్ని సంఘాలలో వచ్చేటువంటి సంఘ బిడ్డలు ఎలాగొస్తున్నారంటే వారికి ఉన్న అందమును చూపించుకోవడానికి, వారికి ఉన్న బంగారమును చూపించుకోవడానికి, వారికి ఉన్న వస్త్రములను చూపించుకోవడానికి, వారికి ఉన్న టాలెంట్ని చూపించుకోవడానికి మాత్రమే సంఘానికి వస్తున్నారే కానీ ఒక ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి మనసుతో సంఘానికి రావటం లేదు. సంఘానికి కేవలముని యొక్క షో పుట్టప్ చూపించడానికి మాత్రమే వస్తున్న వారుగా ఉన్నారు.
సంఘమునకి దేవునికి కావాల్సింది నీకు ఎంత ధనము ఉన్నదని, నీకు ఎంత కొత్త వస్త్రములు ఉన్నాయని, నువ్వు ఎంత అందంగా ఉన్నావని కాదు దేవునికి కావాల్సింది వచ్చేది. పువ్వు ఎంతో అందంగా వికసిస్తుంది, సాయంత్రానికి వచ్చేసరికి ఏమవుతుంది? వాడిపోతుంది. ఒకానొక దినమునకు అది వాడిపోయేటువంటి ఒక స్థితిలోనే ఉంటుంది. నువ్వు సంఘానికి ఎందుకు వస్తున్నావు? సంఘములో దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి వస్తున్నావు. కానీ దానిని మరిచి, అసలైన దానిని మరిచి, పరిపూర్ణ వగుటకు కావలసినటువంటి మాటలని వినకుండానే సంఘములో కేవలము ముచ్చటించడానికి, పలకరించడానికి, నీకున్న అందముని, నీకున్న బట్టలని, నీకున్నటువంటి ధనముని, నీకున్న బంగారంని చూపించడానికి మాత్రమే వస్తున్న వారుగా ఉన్నారు. నేను ఒక సాక్ష్యముని విన్నాను. సంఘములో ఒక అతను, ఒక సంఘ సభ్యుడు నార్మల్గా డైలీ వచ్చేటువంటి ఎవ్రీ వీక్ వచ్చేటువంటి ఆదివారమున నార్మల్ బట్టలు వేసుకొని వచ్చి కూర్చునేవాడంట. ఒకానొక సందర్భంలో ఆదివార సమయమున తనకి పాటను పాడేటువంటి అవకాశమునిచ్చారంట. దానికి ముందే తెలుపుతారు అక్కడ, వచ్చే ఆదివారమున ఈ సహోదరుడు నీవు పాట పాడాలనేటువంటి మాటని తెలుపుతారు. ఆ సండే వచ్చాడు, ఆదివారమున స్టేజ్ మీదకి ఎక్కాడు. పాట కంటే ఎక్కువగా చదువుకునేది ఉన్నది. ఏంటిది అని అంటే 5 వేళ్ళకి 5 ఉంగరాలు, మెడలో గొలుసు, సూటు బూటు అన్నీ వేసుకొని వచ్చి చదువుకుంటూనే చెబుతూ పాడుతూ వస్తూ ఉన్నాడు. అక్కడ ఒక చిన్నవాడు అడిగాడు, ఏంటి అంకుల్ రోజు వచ్చినట్టుగా రాకుండా ఈ దినమున చాలా హంగామాగా వచ్చారు అని అంటే, ఈ దినమున నాకు స్టేజ్ మీద పాట పాడే అవకాశం ఇచ్చారు, బాగా కనబడుతున్నాయా నా చేతి మీద ఉంగరాలు గొలుసు కనబడుతుందా, బాగా కనబడుతున్నానా అని అడుగుతున్నాడంట. సంఘానికి ఎందుకు వస్తున్నావు? నిన్ను నీవు ప్రదర్శించుకోవడానికి వస్తున్నావా? దేవుని చూపించడానికి వస్తున్నావా? దేవుని కోసము బ్రతకడానికి వస్తున్నావా? యేసుక్రీస్తు ప్రభువారి కోసము నీవు బ్రతుకుతున్నావా? ఎవరిని ప్రకటించడానికి వస్తున్నావు? ఎవరిని చూపించడానికి వస్తున్నావు? సంగమా, నీవు పరిపూర్ణతలోనికి రావాలి. మార్కెట్లో బండ్ల మీద అరటిపండ్లు అమ్ముతారు. అరటిపండ్లు కనబడినాయి కదా అని మనము తీసుకొని వస్తే కచ్చిగా ఉంటే అది పరిపూర్ణతకు వచ్చినట్ట, అసంపూర్ణతగా ఉన్నట్ట? అసంపూర్ణతగా ఉన్నట్టే. తినడానికి కూడా అంత కష్టంగానే ఉంటుంది, తినడానికి కూడా అంత ఇబ్బంది కనబడుతూనే ఉంటుంది, తినడానికి అంత రుచికరముగా ఉండదు, గట్టిగా ఉంటుంది. పండిన తర్వాత దాని యొక్క రుచి సంపూర్ణతలోనికి వచ్చినట్టుగా ఎలాగున్నదో మన ఆత్మీయ జీవితము సంపూర్ణతలోనికి రావాలి, పరిపూర్ణతలోనికి రావాలి. నువ్వు పరిపూర్ణుడవ్వాలి, పరిపూర్ణతలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు ఏదన్నా మనకి పని అప్పచెప్పాడనంటే దాన్ని పరిపూర్ణముగా చేసి తీసుకొని రావాలి. అలాంటి ఆత్మీయ బిడ్డలముగా మనం ఉండాలి. ఒకానొక సందర్భములో అంట సౌలు రాజుకి సమూయేలు భక్తుడు దేవుని నుంచి వెళ్ళి పొందుకున్నటువంటి మాట ప్రకారముగా, ఆజ్ఞ ప్రకారముగా సౌలు రాజుకి ఒక పనిని అప్పచెప్పాడు. నీవు వెళ్ళి కనికరము చూపించకుండగానే చిన్నలేమి, పెద్దలేమి, ఎడ్లేమి, గొర్రెలనేమి, గాడిదలనేమి ఏది కనబడితే అన్నింటినీ నీవు చంపేసేయాల్సిందే అన్న ఒక ఆజ్ఞని పొందుకున్నాడు. చదువుకుందామా? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువుకుందామా? సైన్యములకు అధిపతియగు యెహోవా అమాలేకీయులు ఇజ్రాయేలుకు చేసినది నాకు జ్ఞాపకమే. దేవునికి మతిమరుపు కాదండి, గుర్తుపెట్టుకుని. దేవ మనం అంటామే ప్రార్థనలో,
ఏమని అంటాం? మర్చిపోయినావా నన్ను? మర్చిపోవడానికి ఆయనకేమి మతిమరుపు లేదమ్మా. ఆయనకి జ్ఞాపకం ఉంటుంది ప్రతిదీ కూడా. అమాలేకీయులు ఇశ్రాయేలు ప్రజలకి చేసినది నాకు జ్ఞాపకమే. అయితే ఏమంటున్నాడు అక్కడ? పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నింటినీ హతము. ఏమన్నారండి అక్కడ? అన్నింటినీ సంపూర్ణతలోనికి తీసుకురమ్మన్నాడా? ఏం చేయమంటున్నాడు? దేవుడు ఒక పని చెప్పాడంటే యాజ్ ఇట్ ఈజ్గా యూ నీడ్ టు ఫాలో దట్ వన్. అన్నింటినీ హతము చేసి, చంపివేసి. ఎందుకు? అమాలేకీయులు నా బిడ్డల పట్ల, ఇజ్రాయెల్ పట్ల వారు ప్రవర్తించిన ప్రవర్తన నాకు నచ్చలే. అది నాకు జ్ఞాపకముగానే ఉన్నది. కాబట్టి నేను నిన్ను రాజుగా ఎన్నుకున్నాను. కాబట్టి నీవిప్పుడు ప్రతీకారము తీర్చుకోవలసిందే అని ఒక ఆజ్ఞపూర్వకముగా సమూయేలు ద్వారా దేవుని ద్వారా సమూయేలు పొందుకున్నటువంటి ఆజ్ఞ ప్రకారముగా సౌలుకి చెబితే, సౌలు వెళ్ళి చేయవలసిన పనిని మానివేసిన వాడై ఉండి ఏమని చేస్తున్నాడు? 8-9 వచనాలు ఒకసారి చదువుకుందాం. అమాలేకీయుల రాజైన అగగును ప్రాణముతో పట్టుకొని జనులనందరినీ కత్తి చేత నిర్మూలము చేసి, అగగును గొర్రెలలోను, ఎడ్లలోను, క్రొవ్విన గొర్రె పిల్లల మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కాడగా నుంచి పనికిరాని నీచములన్నింటినీ. దేవుడు ఏమన్నాడు? ముందు ఆజ్ఞలో ఏమని చెప్పాడు అక్కడ? అన్నింటినీ. మంచివి పక్కన పెట్టు, చెడ్డవి చంపేయి, రాజుని పట్టుకొని తీసుకురా అని చెప్పలేదు కదా అక్కడ. స్త్రీలనేమి, పురుషులనేమి, పసిపిల్లలనేమి, బాలులనేమి కదా, అన్నింటినీ ఏమని చెప్తున్నాడు అక్కడ? అన్నింటినీ హతము చేయి. మనోడు ఏం చేశాడు? మంచి వాటిని తీసుకొని వచ్చి రాజైన అగగుని పట్టుకొని వచ్చి చంపిన వాడిని ఏం చేయాలి? అప్పుడు దొరికిన వాడిని ఏం చేయాలి? అక్కడ చంపాలి. దేవుడు చెప్పింది అదే కదా. మనోడు పట్టుకొని వచ్చాడు. ఒక పరిపూర్ణత లేదు పనిలో. అంటారు కదా పెద్దోళ్ళు, అరే ఏదైనా పని చేస్తే పర్ఫెక్ట్గా ఉండాలిరా అంటారు కదా. పర్ఫెక్ట్నెస్ లేదు మన దగ్గర ఆత్మీయతలో కూడా. సౌలు రాజు కూడా అలాగే పర్ఫెక్ట్నెస్ లేనందుకు యెహోవా తండ్రికి కోపం వచ్చింది. నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? నేను చెప్పిందేమిటి, నువ్వు చేసిందేమిటి? చూడండి అక్కడ అదే మొదటి సమూయేలు గ్రంథము 15:22 ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 20 నుంచి చూసుకుందాం. అందుకు సౌలు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీయుల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని, కానీ అమాలేకీయులను నిర్మూలనం చేసి తిని. తీసుకురమ్మన్నాడా? ఏమని చెప్పాడు? మొదటిగా చదువుకుందాం ఒకసారి. మనం చదువుకున్నటువంటి ఒక మాట 3వ వచనంలో ఏం చదువుకున్నాం? కాబట్టి నీవు పోయి కనికరమును చూపించకుండా చెప్పిండు. అక్కడ రాజును పట్టుకురమ్మని ఎక్కడ చెప్పిండా? పురుషులనేమి, పురుషుడు అంటే వాడు పురుషుడు కదా అగగు, దానికి నీకే కదా వచ్చేది. చేయాల్సిన పని సంపూర్ణత లేదు. ఫుల్ఫిల్మెంట్ లేదు అక్కడ. ఫుల్ఫిల్మెంట్ లేనందుకు దేవునికి కోపం వచ్చింది. 100 రూపాయలు ఉన్నదండి, 99 ఇచ్చినాం. ఏం కాదు, ₹1 100 అనగలుగుతామా? 100 అనుకోగలుగుతామా? 99 వచ్చిన దానిని. ఒక క్రికెటర్ ఉన్నారనుకోండి, 99 దగ్గరకు వచ్చాడు, ఇంకొకటి కొడితే 100 అవుతుంది. ఆ బాల్కి అవుట్ అయిపోయినాడు. ఏం కాదులే, ఒకటే రన్ కదా, యాడ్ చేసుకొని అనొచ్చా? అవుతుందా సంపూర్ణత? కాదు కదా. ఒక సంపూర్ణత ఉండాలి ఆత్మీయ జీవితములో, ఒక పరిపూర్ణత ఉండాలి ఆత్మీయ జీవితములో. సృష్టిని చూసి నేర్చుకోమని చెబుతూ ఉన్నారు.
ఒక పండు ఉంది, మామిడి పండ్ల కాలం వచ్చింది, ఎప్పుడు తినగలుగుతాం మనము కదా? సంపూర్ణతలోనికి వచ్చినప్పుడు, బాగా మాగినప్పుడు, చక్కగా పండులాగా తయారైనప్పుడు కోసుకొని తింటూ ఉంటే దాని రుచి వేరు. కచ్చికాయలు కోసుకొని తింటుంటే తినగలుగుతామా? కొంత మట్టుకే కదా, ఎడో చేదుగా, ఒగరుగా, పుల్లగా కదా. పరిపూర్ణత లేనటువంటి ఒక పనిని దేవుడు ఇష్టపడటం లేదు. యెహోవా తండ్రి ఎప్పుడైతే సౌలు చేసినటువంటి ఒక పనిని చూచి ఉన్నాడో దేవునికి కోపం వచ్చి 22వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు? అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఆయన సంతోషించున్న మాట చెప్పిన ప్రకారముగా సంపూర్ణత చేస్తే అది సంతోషము. కానీ నువ్వు దశమ భాగములు తెస్తే ఏంది, కానుకలు తెస్తే ఏంది, నువ్వు ఇంకను చర్చిలకి కావలసినటువంటి ఒక ఫ్యాన్లు సమర్పించుకుంటే ఏంది, టేబుల్ సమర్పించుకుంటే నీ దగ్గర సంపూర్ణత లేదే ఆత్మీయ జీవితము. యేసు ప్రభు వారు ఉదాహరణ చెప్పేటువంటి ఒక సందర్భములలో 10 మంది బుద్ధి కలిగిన వారే, వారందరూ కూడా బుద్ధి లేనోళ్ళు అనట్లేదు. 5 బుద్ధి లేనోళ్ళు అని చెప్పటంలే. ఏమంటున్నారు అక్కడ? 10 మంది బుద్ధి కలిగిన వారే. కానీ ఎందుకు 5 మాత్రమే వెళ్ళి ఉన్నారు పరలోక రాజ్యంలోనికి? మిగతా 5 సంపూర్ణమైనటువంటి ఆజ్ఞ ప్రకారముగా వారు పరిపూర్ణతలోనికి రాలేదు. పరిపూర్ణత లేనటువంటి ఆత్మీయ స్థితి దేవునికి ఇష్టం లేదమ్మా. అమ్మా తల్లి, ఆత్మీయ జీవితంలో ఉంటున్నానని నిన్ను నీవు మోసపరుచుకో, నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నీవు దేవుని సన్నిధానంలో ఇంకను మోకరించి ప్రార్థన చేసి, అయ్యా నేను ఇంకేం చేయాలి, నేను నమ్ముకున్నాను కదా యేసు ప్రభుని, ఇంకా నాకు పరలోక రాజ్యం వస్తుందిలే అన్నటువంటి మసక చీకటిలో బ్రతకడం మానేసి దేవుని యొక్క సంపూర్ణమైన వెలుగులోనికి వచ్చి నీలో ఇంకా ఏమన్నా లోపం ఉన్నట్లయితే సరి చేసుకోవడం చాలా మంచిది. శాస్త్రులు పరిసయ్యులకి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక ధర్మశాస్త్రం అంతటిని పఠించిన వారే కానీ యేసు ప్రభు ఎవరు అనేటువంటి ఒక విషయాన్ని గ్రహించలేకపోయి ఉన్నారు. ఎందుకు? వారు పరిపూర్ణత లేనివారుగా ఉన్నారు కాబట్టి యేసు ఎవరు అనేటువంటి ఒక విషయాన్ని గ్రహించలేకపోయినారు. అలాగే మనము కూడా వాక్యమును చదువుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, సంఘానికి వస్తున్నాం, అన్నీ చేస్తున్నాము, కానీ ఇంకను దేవుని ఆలోచన విధానం ఏమై ఉన్నదో నీ పట్ల అన్న విషయాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. యు ఆర్ నాట్ ఫైండింగ్ ద రైట్ వే. దేవుని యొక్క చిత్తం ఏమై ఉన్నదో గ్రహించలేకపోతున్నావు. అందుకే దావీదు భక్తుడు ఎంత చక్కటి సాక్ష్యమును పొందుకున్నాడు. దావీదు నా హృదయానుసారుడు. ఎందుకు? నా హృదయంలో ఉన్న ఆలోచన ఏంటో ఆలోచించి తెలుసుకొని నడుచుకున్నాడు ఆయన. ఉట్టిగా నడవలే. ఆర్ వి ఫైండింగ్ దట్ వన్? మనము నిజంగానే అలాగే నడుచుకోగలుగుతున్నామా? సంగమా, ఆలోచించుకుందాం. ప్రకటన గ్రంథములు కూడా చాలాసార్లు సంఘాల గురించి మాట్లాడుతూ నువ్వు అన్ని విషయములలో పర్ఫెక్ట్గానే ఉన్నావు, ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎందుకు? నీవు యెజబేలు అనేటువంటి ఆత్మని ఇంకా నీవు ఉండనిచ్చుచున్నావు. నువ్వు బాగానే ఉన్నావు, బట్ ఒకటి తప్పు మోపవలసి ఉన్నది, ఒక లోపం ఉన్నది నీలో. మనం ఆలోచించుకుందాం. అప్పుడు మనం ఇంకెంత కావాలో పర్ఫెక్ట్నెస్గా ఉండడానికి ఆలోచించుకుందాం. మనం అనుకుంటున్నాము 3 పూట్ల ప్రార్థన చేసుకుంటున్నాం కదా అని. 3 పూట్ల చెయ్యి, ఏదైనా చెయ్యి, ఏదో మిస్టేక్ వెళ్తూనే ఉన్నది కదా. ఏదో ఒక లోపం కనబడుతూనే ఉన్నది మన దగ్గర దేవునికి. ఆ లోపం ఏంటో మనం సరి చేసుకోవాలి. మీరు ఒక మాట గ్రహించాలి. అక్కడ చిన్నవానికి ఏమని చెప్పాడు? నీవు పరిపూర్ణుడ వగుటకు నీవు వెళ్ళి నీ ఆస్తిని బీదలకిచ్చి నన్ను వెంబడించుము. అప్పుడు ఏమైందంటే కిందలో మనకు కనబడుతున్నటువంటి వానికి అది ఆయాసకరం అయిపోయిందంట. మాట వ్యసనం అయిపోయి వెళ్ళిపోయినాడు. అక్కడ మనం గ్రహించవలసిన మాట ఏంటో తెలుసా? మనసు మార్చుకోవాలన్నటువంటి ఒక హృదయము తన దగ్గర లేదు. పాటిస్తున్నావు, మనసు మార్చుకుంటున్నావు. మనము కూడా అంతే, వాక్యముని వింటున్నాం, వాక్యానుసారంగా జీవించటం లేదు. ఏం పరిపూర్ణతకు వచ్చినట్టు? మరి దేవుడు ఏమంటాడో తెలుసా?
వాక్యముని వినటములో, వాక్యమును బోధించడములో, వాక్యముని చదవటములో గొప్పతనము కాదంట. ఎవరు గొప్పతనం అంటే దేవుని దృష్టిలో వాక్యానుసారముగా నడుచుకుని అంటే ఏంటి దాని అర్థము? వాక్యానుసారంగా నీ హృదయముని మలచుకోవాలి, మార్చుకోవాలి, నీ ఆలోచన విధానముని సరిచేసుకోవాలి. అప్పుడు కదా నువ్వు పర్ఫెక్ట్నెస్కి వచ్చేది, అప్పుడు కదా నువ్వు పరిపూర్ణతలోనికి వచ్చేది. పరిపూర్ణత లేని ఆత్మీయ జీవితము దేవునికి ఇష్టం ఉండదు. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనంలో ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి చూసుకుందామా. లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. అటువలే మారు మనసు అక్కరలేని 99 గొర్రెల కంటే మారు మనసు కలిగినటువంటి ఒక్క గొర్రె చాలు. ఎంతమంది ఉంటే దేవునికి కావలసింది మనసు మార్చుకొని, అనగా ఏంటి దాని అర్థము? చెప్పిన మాట ప్రకారంగా నీ హృదయంలో ఉన్న ఆలోచన విధానముని సరిచేసుకొని దేవుని యొక్క చిత్త ప్రకారంగా నడుచుకుంటే మంచిది. సంఘముతో చెబుతూ ఉన్నాడు, నువ్వు యెజబేలు అనేటువంటి ఆత్మని నీవు ఉండనిచ్చుచున్నావు. యెజబేలు ఎవరు? యెజబేలు ఎవరు? నాబాలుని చంపినటువంటి ఒక రాణి. యెజబేలు అనేటువంటి ఒక స్త్రీని తాను చేసిన చెడు పనులని నీవు ఇంకా సంఘములో ఉండనిచ్చుచునే ఉన్నావని సంఘమునికి హెచ్చరిక చేస్తున్నాడు. చెవులు కలిగిన వాడు ఆత్మ చెప్పు సంగతులను వినుగా. వినాలి. ఆత్మ ఏమి చెబుతుందో నీవు విని సరి చేసుకోవాలి. సంఘానికి వస్తున్నాము, కూర్చుంటున్నాము, 4 మాటలు వింటున్నాము, వెళ్ళిపోతున్నాము అన్నటువంటి ఆత్మీయ స్థితి ఇట్స్ నాట్ ఏ క్రిస్టియానిటీ లైఫ్. దేవునికి అది కాదు కావలసింది. నేను ఇన్ని వారాలు ఉపవాసం ఉంటున్నాను, ఇన్ని రోజులు ఉపవాసం, ఇది కాదు దేవునికి కావాల్సింది. మనసు మార్చుకునేవాడు కావాలి, ప్రేమ చూపించేవాడు కావాలి. దేవునికి కావాల్సింది అన్ని విషయములలో పర్ఫెక్ట్నెస్ ఉండాలి. ప్రేమ చూపించే విషయంలో కావచ్చు, ప్రార్థించే విషయంలో కావచ్చు, ఆత్మీయ విషయంలోనే కావచ్చు, బోధించే విషయంలో కావచ్చు, ప్రతిదాని విషయంలో ఒక పరిపూర్ణత ఉండాలి. ఒక పరిపూర్ణత ఉండాలి. మనుషులమైన మనల్ని మనమందరము కూడా పుట్టి ఉన్నాం తల్లి గర్భంలో నుంచి. ఏదో ఒక లోపముతో పుట్టినప్పుడు దానిని పరిపూర్ణత అంటామా, అసంపూర్ణత అంటామా? కదా, అసంపూర్ణత. పరిపూర్ణత లేదది, పర్ఫెక్ట్గా లేదది, ఏదో లోపముతో ఉన్నాడు. లోపముని ఎప్పుడు లోపముగానే చూస్తూ ఉంటున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువారు మనం అనుకుంటున్నటువంటి ఆత్మీయ జీవితము కంటే ఇంకా మెరుగైన ఆత్మీయ జీవితమును కోరుకుంటున్నాడు. మెరుగైనటువంటిగా దానిని కోరుకుంటున్నాడు. శిల్పకారి ఉన్నాడు, శిల్పాన్ని చెక్కుతూ ఉన్నాడు. ఎప్పటి వరకు చెక్కుతాడు దాన్ని? ఎప్పటి వరకు చెక్కుతాడు? వాని ఒంటిలో శక్తి ఉన్నంత వరకు కాదు. శిల్పకారుడు ఒక దానిని శిల్పముని మొదలు పెట్టాడనంటే పరిపూర్ణమైనటువంటి షేప్లోనికి వచ్చి ఒక ఆకారంకి వచ్చేంత వరకు తాను ఏం చేస్తుంటాడు? ప్రతిరోజు చెక్కుతూనే ఉండి ఒక ఆకారంని తీసుకొని వస్తున్నాడు కదా. అంత పర్ఫెక్ట్నెస్ కావాలి ఆత్మీయ జీవితం. ప్రతి దినమున మనం ఏమై ఉండాలి? శిల్పకారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మనని మనము సమర్పించుకున్నట్లయితే మనం ఏం చేస్తాడు? దేవుడు చెక్కుతూనే ఉంటాడు. చెక్కుతున్నప్పుడు ఏమవుతుంటుంది? మనకి నొప్పి పెడుతుంటుంది. ఆ నొప్పి పెడుతున్నప్పుడు మనం ఏమంటాము? నొప్పి పెడుతుంది, ఇక నేను మారానికి ఇంతే ఉంటాను అనుకుంటే పరలోక రాజ్యంలో నీకు స్థానము దొరకదు. పాతకాలపు కథనే కానీ మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తుంది. ఒక శిల్పకారుడంట శిల్పాన్ని చెక్కుతూ ఉంటే ఆ రాయి అంటదంట, నన్ను ఇంతసేపు చెప్తే నేను ఓర్చుకునేంత స్థితి కాదు, నాకు నా వల్ల కాదు అని శిల్పకారుడి దగ్గర మొరపెట్టుకుంటే దాన్ని తీసి పక్కన పెట్టించాడంట. మిగతా ఏదైతే రాయి ఓర్చుకుంటుందో దాన్ని చెక్కుతూ ఉన్నాడో అది రాయి ఓర్చుకుంటూనే ఉన్నదంట. ఒక మంచి ఆకారంలోనికి తీసుకొని వచ్చాడంట. దానిని నిలబెట్టాడు అక్కడ.
పడవేయబడినటువంటి రాయి ఏదైతే ఎక్స్ట్రా ముక్క ఉన్నదో దాన్ని తెచ్చి ఆ యొక్క బొమ్మ దగ్గర, ఆ యొక్క శిల్పం దగ్గర, కాళ్ళ దగ్గర పెట్టాడు. ఆ నిలబెట్టబడినటువంటి ఒక బొమ్మని పూజించడానికి జనాలు వస్తున్నారు. వచ్చినటువంటి ఒక జనము కొబ్బరికాయలు తెస్తారు కదా, మరి ఎక్కడ కొడతారు? కింద రాయి ఏదైతే ఫుట్ పాత్ దగ్గర ఉందో, ఆ ఫుట్ పాత్ దగ్గర ఉందో కదా, అక్కడ ఫుట్ దగ్గర ఎక్కడైతే ఉన్నదో, ఆ యొక్క కాళ్ళ దగ్గర ఎక్కడైతే ఉన్నదో ఆ రాయి, మిగిలిపోయిన రాయి, దాని మీద కొడుతూనే ఉన్నారు టెంకాయ. ఎప్పటివరకు? జీవితకాలం. నువ్వు అదే కొద్దిసేపు నువ్వు ఓర్చుకున్నట్లయితే శిల్పాన్ని చెక్కినటువంటి ఆ రాయి పూజింపబడుతుంది. నాకు వద్దు అనుకున్నటువంటి ఆ రాయి ఎప్పటికీ జీవితాంతము టెంకాయతో మొత్తబడుతూనే ఉంది. దేవుని యొక్క చేతిలో పడినటువంటి నీవు ఎప్పటికీ చెక్కబడుతూ ఉన్నప్పుడు పర్ఫెక్ట్నెస్లోనికి వచ్చిన తర్వాత నువ్వేమైతే దేవదూతలకి నీవు తీర్పు తీర్చేటువంటి ఆత్మీయస్థితిలోనికి నడిపించబడతావు. గాడ్ నీడ్స్ ఎ పర్ఫెక్ట్నెస్. అందుకే దావీదు భక్తుడు కూడా అంతగా ప్రార్థన చేశాడు, నన్ను పరీక్షించి పరిశీలించి పరిశోధించుము, నా హృదయాంతరంగంలో ఉన్నటువంటి ఆలోచన విధానం ఏమైనదో, నా హృదయంలో ఉన్నటువంటి ఏదైనా పాపము లోపము లేదన్నదో నాకు తెలియపరచుము నేను మాట్లాడుతున్నాను. దేవుడు కూడా బలిని కోరుకున్నప్పుడు కూడా ఒక పర్ఫెక్ట్నెస్తో ఉండేటువంటి ఒక బలినే కోరుకున్నాడు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము, Deuteronomy chapter 15, 21st verse. దానిలో లోపము అనగా దాని కుంటితనమైనను గుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడని యెహోవాకు దానిని ఏ లోపమున్నట్లయితే ఆ లోపముతో ఉన్న దానిని నీవు తేకూడదు. తేబడుతున్నటువంటి బలినే అంగీకరిస్తలేడుగా. నువ్వు నేను ఇంకా ఆలోచించుకుందాం, అంగీకరింపబడగలిగేటువంటి ఆత్మీయస్థితి ఉన్నదా? ఆలోచించుకుందాం. నేను సంఘానికి వెళ్తున్నాను కదా, నేను కానుకలు వేస్తున్నాను కదా, నేను చర్చికి డొనేషన్ చేసినాను కదా, గజానికి ఇంత వేలు ఇచ్చినాను కదా, చర్చిలో ఫ్యాన్కి సమర్పించుకున్నాను కదా, దశంభాగాలు వేస్తున్నాను కదా, మీటింగ్స్ అరేంజ్ చేస్తున్నాను కదా. అమ్మ, అవన్నీ కూడా మంచిదే. ఆత్మీయ జీవితంలో ఉండవలసినటువంటి ఒక మార్గంలో నడవలసింది. ఏదో ఇంకా లోపముతో ఉన్నావు. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారు? ఇరుకు మార్గమును ప్రవేశించ పోరాడండి. ఇరుకు మార్గంలో అనేకమైన పోరాటములు ఉంటాయి. ఆ పోరాటములను చూసి మనం ఏమవుతున్నాం? వెనుక వెళ్తున్నాం. నా వలన కాదని వెనుకబడిపోతూ ఉన్నా. మోసము చేయకూడదు. యేసు ప్రభువారిని నువ్వు అర్థము చేసుకోవాలంటే బైబిలుతో నీవు సహవాసమును కలిగి ఉండాలి. యేసు ప్రభువారిని నువ్వు తెలుసుకోవాలన్నా, పరిశుద్ధాత్మ తండ్రిని నువ్వు తెలుసుకోవాలన్నా వాక్యముతో నీవు సహవాసమును కలిగి ఉన్నప్పుడే దేవుడు అనేవాడు ఎవరు అనేటువంటి ఒక విషయం నీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ తండ్రి అని వారు ఎవరు అనేటువంటి ఒక విషయం నీకు అర్థమవుతుంది. గడిచిన వారంలో నేను యూట్యూబ్లో ఒక చిన్న వీడియో క్లిప్ చూశాను. ఎక్స్ పాస్టర్ జాన్ అనేటువంటి ఒక వ్యక్తి పెట్టాడనమాట. ఇప్పుడు అతను ఒక మారిన వ్యక్తిగానే ఉండిపోయి ఉన్నాడు. కానీ ఎక్స్ పాస్టర్ తను అంటున్నాడు, మీరు బోధించుచున్న బోధనలో పరిశుద్ధాత్మ తండ్రి నిజముగానే ఉన్నాడా? ఉంటే నాకు చూపించండి అంటున్నాడు ఆయన. ఆయన ఎవరండి? ఎక్స్ పాస్టర్, సేవకుడుగా మిగిలి మరలా కన్వర్ట్ అయిపోయినటువంటి ఒక వ్యక్తి. తను చెబుతూ ఉన్నాడు అక్కడ, పరిశుద్ధాత్మ తండ్రిని నువ్వు తెలుసుకోవాలి అని అంటే ఖచ్చితముగా దేవుని యొక్క వాక్యమునికి నీవు స్నేహితుడవై ఉండాలి. అప్పుడు నీకు అర్థమవుతాడు. ఎలా ఉంటాడని అర్థమవుతుంది. తన పని చర్య ఏంటో నీకు అర్థమవుతుంది. తన గుణగణములు ఏంటో నీకు అర్థమవుతుంది. దేవునికి కావలసింది లోపము లేనటువంటి బలి అర్పణ ఎంత పర్ఫెక్ట్నెస్తో కోరుకుంటున్నాడో మన హృదయ బలి అర్పణ కూడా దేవునికి అంతే పర్ఫెక్ట్నెస్ కావాలి. దేవునికి మన ఆత్మీయ స్థితి, పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఆ పర్ఫెక్ట్నెస్తో నువ్వు ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధానంలో జీవగ్రంథమందు తెరవబడినప్పుడు నీ యొక్క పేరుని బట్టి పర్ఫెక్ట్నెస్ కనబడాలి. నమ్ముకున్నాం, వెళ్ళిపోయాం, రక్షణ పొందుకున్నాం, జీవించాం అనేటువంటి ఆత్మీయ స్థితి కాదు. దేవునికి కావాల్సింది పరిపూర్ణత. మూలవాక్యం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనంలో ఏమని రాయబడి ఉంది?
అందుకు యేసు, నీవు పరిపూర్ణ వగుటకు కోరిన ఎడల నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పి ఉన్నాడు. పరిపూర్ణుడు వగుటకు ఆయనని వెంబడించడానికి కావలసిన అడ్డు ఏదో ఉన్నది మనలో. ఆ బాలుడు అంటున్నాడు, నేను అన్నీ చక్కగా ఫాలో అవుతున్నాను కదా అని అంటున్నాడు, కానీ నన్ను వెంబడించడానికి నీ దగ్గర ఇంకా ఏదో ఒకటి అడ్డుగా ఉన్నది. ఆగానిని కూడా తొలగించుకొని నన్ను వెంబడించుము, ఇంకా సంపూర్ణతలోనికి వస్తావు కదా అని అంటున్నాడు. నాకు అది వద్దు, నాకు అది ఆయాసకరముగా ఉన్నది అని అంటున్నాడు. ఆ పరిపూర్ణత మనలో దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. యోబు గ్రంథములో 4వ అధ్యాయము 9వ వచనములో 18వ వచనములో, యోబు గ్రంథము 4:18, ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూతల యందు ఏమున్నదంట? లోపములు ఉన్నది. ఎవరి ఎడల కనుక్కుంటున్నాడండి? దేవదూతల ఎడల. దేవదూతలు ఎక్కడున్నారండి? ఆయన సన్నిధిలో ఉన్నారండి. ఆయన సన్నిధిలోనే ఏం కనబడుతుందండి? వారి దూతలలో ఏం కనబడుతుందండి? లోపము కనబడుతున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. ఆ యొక్క దూతలకే దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. మనం ఎవరమంట? దేవుని దూతలకి మనము తీర్పు తీర్చాలి. దూతలకి తీర్పు తీర్చవలసినటువంటి ఒక వారముగా ఉన్న మనల్ని పరిపూర్ణతలోనికి కోరుకుంటున్నాడు. మారుతున్నామా? ఎందుకు వస్తున్నావమ్మా సంఘానికి? ఎందుకు వెళ్తున్నావమ్మా ఇంటికి? ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు వాక్యం చదువుకుంటున్నావు? కాలక్షేపము కోసము కాదు. ఇదేదో ఒక గ్రంథము కాదు. ఇది మామూలుగా ఏదో చదివి వదిలిపెట్టేటువంటి ఒక సోషల్ స్టడీసు, హిస్టరీ కాదు. ఇది ఇట్స్ యువర్ లైఫ్. ఇది మనకి జీవితమునిచ్చే పుస్తకము, జీవములోనికి నడిపించేటువంటి ఒక పుస్తకం. ఒక సంపూర్ణత కావాలి దేవునికి, ఒక పరిపూర్ణత కావాలి దేవునికి. అడుగుదామా దేవుని సన్నిధానం? దేవా, నా ఆత్మీయ జీవితముని పరిపూర్ణతలోనికి నడిపించు, నాలో ఏదైతే లోపం ఉన్నదో నాకు తెలియపరచుము, నన్ను సరిచేయము అని దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేసుకుందాం, మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం, దేవునిని వేడుకుందాం. ప్రభువా, నేనేదైతే లోపమును కలిగి ఉన్నానో ఆ లోపముని నాకు తెలియపరచుము, సంపూర్ణతలోనికి నన్ను నడిపించుము దేవా అని దేవుని సన్నిధానంలో మనం వేడుకుందాం. పూజనీయుడవైన మా తండ్రి, పరలోకమందునటువంటి మా దేవ, మాకు వినిపించినటువంటి వర్తమానపు మాటలలో నుంచి ఇదిగో తని పరిపూర్ణత, ఒక సంపూర్ణమైనటువంటి ఆత్మీయస్థితిని నువ్వు కోరుకుంటున్నావు. కాబట్టి ఆత్మీయస్థితిని మేము కలిగి ఉండు రీతిగా మాకు తెలియపరిచి మమ్మల్ని మా చేయి పట్టుకొని మీరు నడిపించమని కోరుకొనిచున్నాము. ఎక్కడైతే మేము తగ్గిపోయి ఉన్నాము, ఎక్కడైతే మేము వెనకపడి ఉన్నాము, ఎక్కడైతే మేము లోపము కలిగి ఉన్నామో మాకు తెలియపరచండి. తెలియపరిచిన దానికి మేము వ్యతిరేకంగా నడుచుకోని మనసుని కాకుండా, వ్యతిరేకంగా జీవించే జీవితము కాకుండా, మారు మనసునికి తగిన ఫలమును కలిగించే రీతిగా నీ మాటను తెలుసుకున్న వెంటనే మనసుని మార్చుకొని నడుచుకునే గుణమును మాకు ప్రసాదింపచేయండి. ఇదిగో మీ సన్నిధికి వచ్చా, వాక్యమును విన్నా, బలలో పాలు పొందడానికి ఇష్టపడుచున్నాం. దానికంటే ముందు మేము సరిచేసుకోవాలి, మా హృదయముని సరిచేసుకోవాలని ఆశపడుచున్నాం. ప్రభువా అనే ప్రతివాడు కాదు, కానీ తండ్రి చిత్తము చొప్పున నెరవేర్చేటువంటి వాడు మాత్రమన్నా ఆ యొక్క తండ్రి చిత్తం ఏమై ఉన్నదో గ్రహించగలిగే మనసుని మాకు ప్రసాదింపచేయమని దినమును మీ చేతులకు అప్పచెప్పుకొంచు, మిమ్మల్ని తగ్గించుకొంచు. వినిపించిన వర్తమానపు మాటలలో ఏ బిడ్డలైతే ఇంకను వారి యొక్క హృదయంలో లోపమును కలిగి ఉన్నారో వాటిని గ్రహించగలిగేటువంటి ఒక మనస్తత్వంలోనికి నడిపించి మారు మనసును పొందుకొని ముందుకు సాగు శక్తిని ప్రసాదింపచేయమని యేసే నామములో అడిగి వేడుకొని సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.